నా పేరు అరవింద్. మనం ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ గురించి చూద్దాము. దీనిలో ముందు యూజర్ మోడ్. యూజర్ మోడ్ అనేది హై ఎండ్ మోడ్. లైక్ ఇది యూజర్స్ యూజ్ చేసేది. అప్లికేషన్స్ అప్లికేషన్స్ అనేవి ఈ ఏరియాలో సేఫ్గా ఉంటాయి. లైక్ అప్లికేషన్స్కి హార్డ్వేర్కి డైరెక్ట్ కనెక్షన్ ఉండదు. దానికి చాలా రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉంటుంది. అండ్ ది అప్లికేషన్స్ అండ్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ యూజ్డ్ బై users. And kernel mode. Kernel mode is like a full access mode. Applications కి full access ఉంటుంది అన్ని రిసోర్సెస్ మీద, హార్డ్వేర్స్ మీద. By using system calls they can access సిస్టమ్ కాల్స్. సిస్టమ్ కాల్స్ అనేవి యూజర్ మోడ్కి కెర్నల్ మోడ్కి మధ్య బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తాయి. యూజర్ మోడ్ నుంచి ఒక సిస్టమ్ కాల్ మనం ఇచ్చినప్పుడు కెర్నల్ మోడ్లో ఉన్న సర్వీస్ మనకి ప్రొవైడ్ అయ్యిద్ది. కంపైలర్స్. మనకి కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ అని చెప్పి రెండు రకాల అప్లికేషన్ మేనేజర్స్ ఉంటాయి. కంపైలర్ అనేది సోర్స్ కోడ్, హ్యూమన్ రీడబుల్ కోడ్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసిద్ది. మెషిన్ కోడ్ ఇస్ అ కోడ్ విచ్ ఈస్ రెడ్ బై ఓన్లీ మెషిన్స్. అండ్ ఈ కంపైలర్ అనేది సోర్స్ కోడ్ని, కంప్లీట్ కోడ్ని మెషిన్ కోడ్గా ఒకేసారి కన్వర్ట్ చేసిద్ది. అండ్ ఇంటర్ప్రిటర్ అనేది అన్లైక్ కంపైలర్ లైన్ బై లైన్ ఇది డీబగింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ చేసిద్ది. జస్ట్ లైక్ రీడ్, ఎగ్జిక్యూట్ అండ్ రిపీట్. ప్రతి లైన్ రీడ్ చేసిద్ది, ఎగ్జిక్యూట్ చేసిద్ది, మళ్ళీ సెకండ్ లైన్కి అదే యూజ్ చేసిద్ది. ఇంటర్ప్రిటర్స్ అనేవి పైథాన్, జావాస్క్రిప్ట్, రూబీ లాంటి లాంగ్వేజెస్ యూజ్ చేస్తాయి. కంపైలర్స్ అనేవి సి, జావా లాంటి లాంగ్వేజెస్ యూజ్ చేస్తాయి. జేవిఎమ్స్. జేవిఎమ్స్ అనేవి virtual machines which is used to convert any type of code run on any type of OS. జావా కోడ్ని జేవిఎమ్స్ బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తాయి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓఎస్ ఇట్ యూజెస్. మనం జేవిఎం బైట్ కోడ్ ఆ ఓఎస్ తగ్గట్టుగా క్రియేట్ చేసుకొని రన్ చేయగలదు. అందుకే జావా కోడ్ అనేది ఏ రకమైన ఓఎస్లో అయినా వర్క్ అవుతాయి విచ్ త్రూ జేవిఎమ్స్. అండ్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. ఏదైనా ఒక అప్లికేషను ఫస్ట్ యూజర్ మోడ్లో యూజర్ అనేవాడు సిస్టమ్ కాల్స్ ఇస్తారు. ఆ సిస్టమ్ కాల్స్ అనేవి కెర్నల్కి వెళ్తాయి. కెర్నల్ కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనే కోడ్ ప్రాసెసింగ్స్ చేస్తాయి. ఆఫ్టర్ దట్ the program runs, which is execution. In the way it goes on. Thank you.